హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. బ్రింజాలు మెంతి ఆకుతో కలిపి ఎలా తయారు చేయాలని. మనం బ్రింజాల్‌ను చాలా రకాలుగా చేసుకుంటాము. కానీ బ్రింజాలు మంచిదే, మెంతి ఆకు మంచిదే. ఈ 2 కలిపి కూర చేయాలంటే మనకు టమోటాలు, ఆనియన్స్, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర అండి. మెంతికూర మనుషులను బట్టి తీసుకోవాలి. మా ఇంట్లో ఒకటే ఉండింది కాబట్టి ప్రెజెంట్ నేను ఒక మెంతికూర కట్టే తీసుకున్నాను. 2 టమోటాలండి. వంకాయలు ఒక 5, 6 వంకాయలు తీసుకొని శుభ్రంగా వాటిని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టేసుకోవాలా. తాలింపు మనందరికీ తెలుసు కదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం ఎర్రగా అయిన వెంటనే ఒక్క స్పూను అల్లం పేస్ట్ వేయాలండి. ఇంకేమి వేయనవసరం లేదు. అల్లం పేస్ట్ వేసేసి అది కొంచెం వేగిన తర్వాత మనం ముక్కలు కోసి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి కదండి వంకాయలు. లేకపోతే అవి నల్లగా అయిపోతాయి కాబట్టి అలా అల్లం పేస్ట్ కూడా ఎర్రగా అయిన వెంటనే మనం ఇందులోకి టమోటాలు వేయాలి. ఫస్ట్ కట్ చేసుకున్న టమాటాలతో పాటు మెంతి ఆకు కూడా వేసేయండి. కొత్తిమీర, మెంతి ఆకు, టమోటాలు వేసి కొంచెం ఉప్పు, కారం కూడా వేసేసి మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి. తర్వాత లాస్ట్లో వంకాయలు వేసేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కూర. మెంతి ఆకు మనము ఎంత తింటే అంత మంచిది హెల్త్కి. బ్రింజాలు కూడా చాలా మంచిదని చెప్పాను కాబట్టి ఆ 2 కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతే చూడండి, ఆ వంకాయలు వేసేసిన తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి వేయండి. ఉట్టి ధనియాల పొడి వేసి కొంచెం వంకాయను ఎక్కువగా చితపకుండా మధ్యలో ఒక పావు గ్లాస్ వాటర్ వేయండి. ఎక్కువ వేయొద్దండి వాటరు. ఎందుకంటే ఈ వంకాయ మెత్తగా ఉంటుంది, ఎమ్మడే మగ్గిపోతుందండి. ఎక్కువ నీళ్ళు వేస్తే టేస్ట్ ఉండదు. అంతే, దాన్ని కూడా కదపకుండా అలా మధ్యలో నీళ్ళు వేసి మూత పెట్టేస్తే వంకాయ కూర రెడీ. ఒకసారి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వంకాయ కూర.